కడప జిల్లా బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధంపేట మండలం లింగంపల్లి గ్రామంలో గ్యాప్ పోలంబడి నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి శుక్రవారం రోజు 14 వారాల పాటు వరి పంటలో విత్తనము మొదలు కోత వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు 4 గంటల పాటు నిర్వహిస్తారు. సంబంధిత రికార్డ్స్ నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. రైతుల అవగాహన స్థాయి తెలుసుకునేందుకు బ్యాలెట్ బాక్స్ టెస్టు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టక్కుల్లి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు ఆకుల వంశీ, శివ ఫణీంద్ర, మండల వ్యవసాయాధికారి రమేష్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సింగరయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు వంశీ, శివ ఫణీంద్ర, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సింగరయ్య, చిన్నక్క, ఇతర ఐసీఆర్పీలు రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు మనము ఇండ్ గ్యాప్ పొలంబడి అంటే ఇండియా గ్యాప్ అంటే GAP గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఉత్తమ యాజమాన్య పద్ధతుల మీద వరిలో పొలంబడి నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి అందరూ 30 మంది రైతులు ఇక్కడ ఉన్నారు. ప్రతి వారము పొలంబడి నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రతి శుక్రవారం పొలంబడి ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఉదయం అంటే మనం 8 నుంచి 12 వరకు దాదాపు 3 గంటల పాటు ఈ పొలంబడి కార్యక్రమాన్ని 14 వారాల పాటు విత్తనం మొదలు పంట కోత వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రీ పొలంబడి యాక్టివిటీస్ అంటే పొలంబడి కంటే ముందర ఏం చేయాలి, మట్టి నమూనాల సేకరణ కానీ, తర్వాత వరిని నారు ఎలా పోసుకోవాలి, వరిలో నారు యాజమాన్యం కానీ, ఎన్ని సెంట్ల విస్తీర్ణము, కనీసం 3 సెంట్లు 4 సెంట్లు విస్తీర్ణం వరి వేయాలి. 1 సెంటులోనే 1 ఎకరా నారు వేస్తున్నారు. అలా మొత్తం విత్తన శుద్ధితో సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేయడం కానీ, తర్వాత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించే విధానాలు ఇవన్నీ కూడా విత్తనం నుంచి కోత వరకు 14 వారాల పాటు క్రమం తప్పకుండా ఈ 30 మంది రైతులు రావాలి. ఈ ఉత్తమ యాజమాన్య పద్ధతులు ఏదైతే వ్యవసాయ శాఖ అమలు చేస్తుందో ఆ సదరు రైతులకు కూడా ధృవీకరణ అనేది కూడా వస్తుంది. ఇండ్ గ్యాప్ సర్టిఫికేషన్ చేస్తాం మనం. కాబట్టి దీంట్లో కొనలు దుంచి నాటడము, నారు కాలిబాటలు తీయడము, సూడోమోనాస్తో స్ప్రే చేయడము, జింక్ సల్ఫేటు, పొటాష్ వంటి ఎరువుల వాడకము, అంటే భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువుల వాడకము, ఇలాంటి అన్ని మన ఏదైతే శాస్త్రీయంగా చేయాలన్న రైతు అవి పద్ధతులన్నీ కూడా నేర్పించడము, లింగాకర్షక బుట్టలు